తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు తారీఖు వచ్చేసి 7/10/2024 సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రైతులకి రైతు భరోసా పథకం కింద ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అమల్లోకి తీసుకొచ్చిందో ఆ డబ్బులు అనేవి అయితే మనకైతే ఈ రోజు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అవి కూడా వచ్చేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మీ అందరికీ ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. మొత్తంగా వచ్చేసి 13 జిల్లాల వారికి అయితే ఈరోజు మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీ సెల్లులోకి అయితే. అది కూడా వచ్చేసి మీకు ప్రతి ఒక్కరికి ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మీ అందరికైతే విడుదల చేస్తున్నారనమాట. మీరు ప్రతి ఒక్కరైతే మీ ఖాతాలు అయితే ఈరోజు చెక్ చేసుకోండి. ఈరోజు మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే చెక్ చేసుకున్నట్లయితే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. ఒకవేళ అమౌంట్ కనుక రాకపోతే ఈరోజు అసలు ఏ సమయానికి అమౌంట్ అయితే వస్తున్నాయి, 13 జిల్లాలలో ఏ జిల్లాల వరకు ఉన్నాయి, అందులో మీ జిల్లా ఉందా లేదో తప్పకుండా మీరైతే తెలుసుకోండి. ఒకవేళ మీ జిల్లా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీరు ఇక్కడ కామెంట్ చేసిన తర్వాత పక్కన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరూ అయితే ఆ లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, మనం మరింత ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ తాజాగా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు వచ్చేసి మనకైతే క్యాబినెట్ సమావేశాలు అయితే ఈ రోజు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్ క్యాబినెట్ సమావేశాల్లో వచ్చేసి మనకి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మన ముఖ్యమంత్రిని అయితే అడగడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే చాలా రోజులు అవుతుంది ఇంతవరకు రైతు భరోసా అందలేదు అని చెప్పేసి రైతులకు అని చెప్పేసి. అయితే వాళ్ళు స్పందిస్తూ మనకైతే ఏమని చెప్పారంటే, మనకి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వీళ్ళు ఏమని చెప్పారంటే, మేము దాదాపుగా ఏవైతే పథకాలు అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్పావో అవన్నీ దాదాపుగా మేమైతే అన్ని చేసేసాం. ఒక రైతు భరోసా ఒకటే ఆగిపోయింది, నేను దాన్ని కూడా ఎంత త్వరగా అంటే అంత త్వరగా చేయాలని చెప్పి అయితే చూస్తున్నాం. మీరు ఇంకా ఆలస్యం అయితే ఏం చెయ్యం. పండగ మనకి దసరా పండగలోగా ప్రతి ఒక్కరికైతే మేము రైతు భరోసా సహాయం అయితే అందజేస్తాం. మీరు ఇక్కడ చూసుకుంటే మేము తాజాగా రైతు రుణమాఫీ కూడా మేము మొన్నటి దాకా కంప్లీట్ చేసాం. రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము మళ్ళీ ఒక విడత పెట్టాం. అది వచ్చేసి దసరా రోజులోపు అయితే అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు ఇంకా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ అయితే అందజేస్తున్నాం. ఆ అమౌంట్ రావడానికి అయితే కాస్త ఆలస్యం అవుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి తప్పకుండా. ఇక్కడ మీరు ఇంకొక అప్డేట్ మీరు చూసుకున్నట్లయితే అమౌంట్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు వస్తాయని చెప్పాడు. అలానే ఇంకోటి ఏమని చెప్పారంటే ఇక్కడ మనకి ఎకరానికి 15,000 చొప్పున అయితే పడబోతున్నాయి 2 సీజన్లు కలిపి అని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. రైతు భరోసా కింద డబ్బులు పడగానే అందరైతే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి, అన్న అమౌంట్ వచ్చింది అని చెప్పేసి. మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట రైతు భరోసా గురించి. ప్రభుత్వమే మనకైతే ఏం స్పందించట్లేదు. ప్రస్తుతానికి వచ్చేసి దసరా అని చెప్పారనమాట. మనకున్న లాస్ట్ అప్డేట్ వచ్చేసి దసరా లోపు అని చెప్పారు. మనకి ఈ రోజా రేపా ఎల్లుండా ఎప్పుడు పడతాయని చెప్పి క్లారిటీ అయితే లేదు. కానీ దసరా లోపు అయితే ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తాయని చెప్పి అయితే చెప్పారనమాట. అలానే మీకు దసరా పండుగ రోజు మీకు ఇంకా 2 కొత్త పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారు. అదే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 5 లక్షల రూపాయలు ఆ పథకం తీసుకొస్తున్నామని చెప్పారు. అలానే ఇంకోటి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైతు భరోసా ఉందో దాన్ని కూడా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పారు. అలానే రుణమాఫీ గురించి కూడా కాని రైతులకు కూడా మేమైతే పూర్తి చేస్తామని చెప్పి చెప్పారనమాట. ఇవన్నీ అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మనకైతే త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. అలానే ఇందులో వచ్చేసి రైతు భరోసా డబ్బులు కనుక మీకు రావాలంటే తప్పకుండా మీకు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండొద్దు. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక ఏమైనా ఉంటే మాత్రం వాటికి కూడా రుణమాఫీ వాటికైతే డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అందరైతే ఈ వీడియోని అయితే షేర్ చేశారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.